అక్కడ ప్రార్థన చదువుతా ఉంటే ఎందుకు రానిచ్చారు అనేటటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. అసలు అదంతా ఏంటి? ఆ రచ్చ ఏం జరిగింది? సో ఏం జరుగుతున్నది ఇక్కడ? ఏకంగా దాదాపు 8 మంది వ్యక్తులపైన దాడి జరిగింది. ఎందుకు దాడి జరిగింది అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ సంఘకి సంబంధించిన ఆ ప్రార్థనలో ఏముంటుంది? నమస్తే సదావత్సలే మాతృభూమి, ఈ దేశం గురించి ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశం. చాలా రోజులుగా ఒక వీడియో బాగా వైరల్ అవుతా ఉంది. చాలా మంది దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఎక్కడో తెలంగాణలో గ్రామంలో జరిగినటువంటి ఆ సంఘటన ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చ అయింది. అండ్ నాయకులు, సెలబ్రిటీలు, కామన్ మ్యాన్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా సానుభూతి బయటకు వచ్చేస్తూ ఉన్నది, పొంగి పొర్లుతూ ఉన్నది. అండ్ ఆ కోవా బన్ను కోసం మనం లక్షలు వెచ్చించవచ్చు, ఆ కోవా బన్ను తినకపోతే ఇప్పుడు ఎట్లనో మన బతుకులు ఏమైపోతాయో అనేటువంటి దాని గురించి మనం స్పందించకపోతే మనల్ని ఏమనుకుంటారో అనుకుంటారో లేదో తెలియదు. రాజకీయ నాయకులు సైతం పిలిపించుకొని రివర్స్లో లక్షలు డబ్బులు ఇచ్చి మరీ ఆ కోవా బన్ను తింటా ఉన్నారు. అయితే దానికి సంబంధించినటువంటి ఒక రచ్చ ఒకవైపు నడుస్తూ ఉన్నది. అండ్ కోవా బన్ను వెనకాల జరుగుతున్నటువంటి మాఫియా ఏంది అని కూడా కొంతమేర బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది, కానీ అది పెద్ద స్థాయిలో రావట్లేదు. ఎందుకంటే ఈ కోవా బన్ అనేటటువంటి అమ్మినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక సామాజిక వర్గం, ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఎమోషనల్ మ్యూజిక్ వచ్చేసింది. అది చూడగానే అందరికీ హార్ట్ టచ్ అయిపోతా ఉన్నది, ఏడుస్తూ ఉన్నారు, ఏదేదో చేస్తూ ఉన్నారు, సానుభూతి వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదే ప్లేస్లో ఒకవేళ హిందువు కావచ్చు, లేకపోతే వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళు, వేరే మతం ఏమున్నది, హిందువు అయి ఉంటే ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు రాకపోతుండే అండ్ ఇంకేం జరగకపోతుంది. అయితే ఇప్పుడు ఇంత పెద్ద రచ్చ అంటే చాలా చిన్న విషయం, చాలా పెద్ద రచ్చ జరుగుతూ ఉన్నది. ఇదే జరుగుతున్నటువంటి విషయంలో మరొక వైపు ఇంకోటి జరిగింది. ఏంటంటే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకుల గురించి మీరు ఒక్కసారి చూస్తే వాళ్ళు గ్రౌండ్లో ఎట్లా తిరుగుతారు, వాళ్ళు దేశం గురించి వాళ్ళ జీవితాలను ఏ విధంగా త్యాగం చేస్తారు. నమస్తే సదావత్సలే మాతృభూమి అని చెప్పేసి ప్రార్థనా గీతాన్ని వాళ్ళు చదువుతున్నప్పుడు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ దేశం కోసమే నా జీవితం, ఈ దేశం కోసమే నా ప్రాణం అని అనువనువున ఆ దేశభక్తిని వాళ్ళు లోపల పెట్టుకొని బతుకుతూ ఉంటారు. సచ్చినా సరే ఈ దేశం కోసమే నా చివరి శ్వాస వరకు అని. చాలామంది ప్రచారకులు అట్లీస్ట్ రూపాయి కూడా తీసుకోకుండా ఇప్పటికీ ఒక జత బట్టలతో సైకిళ్ళ మీద, బస్సులల్లో ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతున్నటువంటి ప్రచారకులు మనకు కనిపిస్తూ ఉంటారు. మరి అటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి సంఘ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం మన వైజాగ్లో జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు తెలంగాణలో ఒక చిన్న ఇష్యూ జరగగానే వైజాగ్ నుంచి చాలా పెద్ద పెద్ద నాయకులు, అటు నారా లోకేష్ గారు కావచ్చు, ఇటు నాగబాబు గారు కావచ్చు, జనసేనకు సంబంధించి అండ్ ఇంకొంతమంది కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ వలి అనేటటువంటి వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి పిలుచుకొని మాట్లాడారు. అంటే కంపేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే మన నాయకులు ఓటు బ్యాంకును ఏ విధంగా ఆలోచిస్తారు, ఓటు బ్యాంక్ గురించి అనేది ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా హిందువులకు తెలియాలి కాబట్టి నేను ఇది కంపారిజన్ చేసి మరీ చెప్తా ఉన్నా. అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ ప్రార్థన చదువుతూ ఉన్నారు ఒక కాలేజ్. అయితే ప్రార్థన చదువుతూ ఉంటే ఏం జరిగింది ఏంది అనేటటువంటిది ఇప్పుడు కొన్ని వీడియోస్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆ వీడియోలు చూడండి ఫస్ట్. నిన్న ఆంధ్ర యూనివర్సిటీ బాస్కెట్బాల్ గ్రౌండ్లో శాఖ నిర్వహిస్తుంటే ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు వచ్చి బలవంతంగా ప్రార్థన ఆపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో సిఐ గారు అక్కడ ఉండి ప్రార్థన ఆగకుండా ప్రార్థన అయ్యేంత వరకు ఉండి అయిన తర్వాత అందరినీ డిస్పర్స్ చేశారు. డిస్పర్స్ అయిపోయి ఎటు వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళు వచ్చి ముఖముడిగా ఒకేసారి ఒక 60-70 మంది దాకా వచ్చేసి మన విద్యార్థుల్ని, సపోర్ట్గా ఉన్న విద్యార్థి నాయకుల్ని కొట్టడం జరిగింది. ఆ సమయంలో మనకి బాగా తోపులాట జరిగి మన విద్యార్థి నాయకులకి ఒక 6-7 మందికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. అదే సమయంలో పోలీసులు వచ్చి చెల్లాచెదర చేయడం వల్ల మన వాళ్ళు కూడా కొంచెం తిరుగుబాటు చేశారు. పోలీసులు వచ్చిన తర్వాత ఎటు వెళ్ళిపోగానే ఆఖరిగా మనం అక్కడ కూర్చొని
దీన్ని ఎలాగైనా పరిష్కరించాలని ఆలోచన చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే దెబ్బలు తగిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేజీహెచ్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని రావడం. ఈ రాత్రంతా ఈ గందరగోళంలో 2-3 దాకా మనం వాళ్ళందరూ ఇంటికి వెళ్ళారా లేదా, హాస్టల్స్లో సేఫ్గా ఉన్నారా లేదా అనే విషయాన్ని ఫైనల్ చేసుకొని డిస్పర్స్ అవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం ధర్నాకు వెళ్ళాము, వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడదాము అనేసి. వైస్ ఛాన్సలర్ గారు అవకాశం మనకి ఇవ్వకపోవడంతో బయటే నిరసన వ్యక్తం చేసి వస్తున్న సమయంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ విద్యార్థులు మనకి ప్రొవోక్ చేసే విధంగా మాట్లాడడం, అక్కడ నుండి సైకిల్ గట్రా చేయడం జరిగింది. ఆ సమయంలో కొంచెం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో పోలీసులు మనకి అదుపు చేసి మనల్ని కంట్రోల్ చేసి మాట్లాడడం జరిగింది. ఆఖరిలో మనకి ఈరోజు ఇండియన్ ఫ్లీట్ రివ్యూ ఉంది కాబట్టి ఈరోజు రేపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే సదుద్దేశంతో దేశం కోసం ఆలోచించే సంస్థ కాబట్టి అక్కడికి ఆ ధర్నాను విరమించుకొని ఎటు మనం వెళ్ళిపోవడం జరిగిందన్న. సో ఈ వీడియో మొత్తం కూడా మీరు ఒకసారి ఈ వీడియోలన్నింటినీ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ వీడియోలు చూసిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగిందో మనం పూర్తిగా తెలుసుకోవడానికి అక్కడికి కాల్ చేసి మనం పూర్తి వివరాలు కనుక్కుందాం. హలో భయ్యా, జై శ్రీరామ్, బాగున్నారా? ఒకసారి మీ పేరు పూర్తి వివరాలు చెప్పరా? ఎస్, మీరేం చేస్తుంటారు భార్గవ్ అక్కడ? విద్యార్థి. ఓకే, ఇప్పుడు నేను కొన్ని వీడియోలు చూశాను భార్గవ. దీనిలో వచ్చినటువంటి వీడియోస్ ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది అక్కడ ప్రార్థన చదువుతూ ఉంటే పక్కన చాలా గందరగోళం వినిపిస్తూ ఉన్నది. వీళ్ళని అసలు ఎందుకు రానిచ్చారు అనేటటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. అసలు అదంతా ఏంటి, ఆ రచ్చ ఏం జరిగింది? పోలీసులు కూడా కొంతమంది కనిపించారు అక్కడ, కొంతమంది వేరే మతస్థులు కొంతమంది కనిపించారు. ఏదో యూనివర్సిటీలోకి మీరు మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి అదంతా? ఓకే ఓకే మేమందరం అక్కడ వెళ్ళడం జరిగింది. ఇంకా దెబ్బలు తగిన వాళ్ళకి ట్రీట్మెంట్ పంపించాము. మిగిలిన వాళ్ళకి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం వల్ల జరిగింది. రాత్రి అయిపోయింది అక్కడ. ఓకే, నిన్న జరిగింది అంతా? ఇదంతా జరిగింది. ఓకే, ఈరోజు ఉదయం మనం వైస్ ఛాన్సలర్ గారిని కలుద్దాము, చిన్న ధర్నా చేద్దామని ప్లాన్ చేసుకుంటే అప్పటికే వీళ్ళు కూడాను ఆల్రెడీ 2 పత్రాలు ఇచ్చారు. మళ్ళీ మనం వస్తున్నామని తెలిసి వాళ్ళు కూడా అదే ప్లాన్గా అక్కడ మనం వెళ్ళే టైంకి రెడీగా ఉన్నారు 20 మెంబర్స్. ఓకే ఓకే. సో మనం వెళ్ళేటప్పటికి వైస్ ఛాన్సలర్ గారు మనకు పర్మిషన్ ఇవ్వలేదు. మా ఆయన కలవడానికి వేదికనికి అవకాశం ఉన్నది. ఇంకా పోలీసు ఆపేశారు. ఓకే, ధర్నా చేసి పబ్లిక్ తీసుకెళ్దామని అనుకున్నాం కాబట్టి అక్కడ ధర్నా చేసి కూర్చున్నాము. ఓకే వాళ్ళు దూరం ఉంటే మనకి ప్రమోట్ చేస్తూ సైకిల్ చేయడం ఓకే. అదే ఆ వీడియోస్ నాకు కనిపించాయి. సో ఆ టైం వెళ్ళి కాసేపు రావడం జరిగింది.
దాంతోపాటు మనకి ఈ రోజు ఏదైతే ఇండియన్ ఇండియా ఉందో దానివల్ల అనవసరంగా మనం దేశం కోసం కింద పనిచేస్తాం. అది దీని వల్ల డిస్టర్బ్ అయితే మళ్ళీ మనకే బ్యాడ్ నేమ్ అని చెప్పి ఆలోచించి ఆ ధర్నాన్ని అక్కడికి ఆపేసి ఈరోజు ఎటువంటి ఇష్యూస్ ఏం చేయకూడదని చెప్పి. ఓకే ఓకే. కానీ వాళ్ళని అయితే ఎవరైతే విద్యార్థుల దాడి చేశారో అక్కడ ఎటువంటి మత ఘర్షణలు జరగకుండా వీళ్ళు కావాలని నెగటివ్ క్రియేట్ చేసి బయటకు విడిచిపెడుతున్నారు. వాళ్ళ పేరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారు కాబట్టి తక్షణమే వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది పోలీసు వాళ్ళు. ఓకే, పోలీసు వాళ్ళు ఏమంటున్నారు మరి? ప్రస్తుతం వాళ్ళు ఏం అనలేదు. అక్కడ ఆ విషయం అర్జెంట్గా పూర్తి చేసి పంపించేశారు అంతేగాని ఈ విషయంలో ఎటువంటి స్పందన లేదు ఇప్పటివరకు. ఓకే ఓకే. సో ఇంత మనకి హై సెక్యూర్డ్ గా విశాఖపట్నంలో ఇంత గొప్పగా జరుగుతున్న ఇంటర్వ్యూ టైంలో వీళ్ళు ప్లాన్ చేసుకుని టైంలో ఇట్లాంటి గొడవలు పెట్టడం అనేది ఏదో ఆలోచించాల్సిన విషయం. వాళ్ళని ఎవరు రెచ్చగొట్టుకుంటే పెట్టుబడి చేస్తారని మేమైతే అనుకోం. అండ్ వన్ మోర్ థింగ్, దీని వెనకాల ఉన్నటువంటి ఎజెండా ఏంటి మీకు ఏమైనా అర్థమైందా? యాక్చువల్గా దే కమ్యూనిస్ట్. ఓకే. వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళ కమ్యూనిస్ట్ 100%. ఓకే. సో సిపిఎం టీఏటీ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టి పంపించిన విధానం ఇది. ఓకే, మీరు అక్కడ ప్రార్థన గీతం చదువుతున్నారు అంతే, అంతకు మించి వేరే ఏం చేసింది ఏం లేదు. అంతే, అక్కడ ఏం లేదు. మనం మన సంఘంలో ఏం చేస్తామంటే కరసం నేర్చుకుంటాం, కరాటే నేర్చుకుంటాం, యోగా చేస్తాం, కాస్త పాడుకొని కూర్చొని పాట నేర్చుకుని వెళ్ళిపోతాం. ఇంటికి మించి అక్కడ జరిగేది ఏం లేదు. వాళ్ళందరికీ తెలుసు. చుట్టుపక్కల బాస్కెట్బాల్ ఆడే వాళ్ళు అడిగినా చెప్తారు, వాలీబాల్ ఆడే వాళ్ళు అడిగినా చెప్తారు. కానీ వీళ్ళు అంటే అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు కాబట్టి మనం నియంత్రణ చేసుకుంటుంటే వారి వీడియోస్ తీసి. సో ఎంతమంది కొట్టారు వాళ్ళు దాడి చేశారు? ఎంతమంది పైన దాడి జరిగింది? అది 7 to 8 మెంబర్స్ మీద దాడి చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం సివియర్ గా అవుతుంది అన్నట్టు బయటికి కనబడకపోయినా తగిలి వాళ్ళు. ఎవరైనా నాయకులు ఏమైనా స్పందించారా నిన్నటి నుంచి ఇప్పటి వరకు? మనకి స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు అందరూ రెస్పాండ్ అవ్వడం జరిగింది. పొద్దున కూడా స్టేట్ సెక్రటరీ సురేంద్ర మోహన్ గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. ఓకే. నేనైతే తీవ్రంగా ఖండించిన విషయం, ఏదైనా విషయంలో మీరు గొడవ పెట్టుకున్న పర్లేదు కానీ ఆర్ఎస్ఎస్ శాఖ ఏం చేస్తుందో తెలియకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి మీరు ఇలా అబద్ధ ప్రచారం చేసి దీన్ని జరగడం అయితే మంచి పద్ధతి కాదని చెప్పి వాళ్ళు సీరియస్ గా మాట్లాడి. ఎవరితో మాట్లాడేది ఇవన్నీ? పోలీసులతో మాట్లాడారు, వైస్ ఛాన్సలర్తో మాట్లాడారు. వైస్ ఛాన్సలర్ క్యాన్సిల్. మాధవ్ గారు ఇప్పుడు మాధవ్ గారు రాలేదు, ఢిల్లీలో లేరు. ఓకే, వారు ఎవరితో మాట్లాడారు? ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సురేంద్ర గారు వచ్చి మనకి వైస్ ఛాన్సలర్తో మాట్లాడదామంటే ఒక అవకాశం ఏం జరిగినా కూడా దీనికి ప్రెస్ లో కూడా దీనికి కవరేజ్ ఏం లేదు కదా మరి? లేదు, ఎక్కడ వార్త ఎక్కడ కనిపించట్లేదు. మరి మనకైతే రాలేదు. వచ్చారు, టీవీ ఛానల్స్ కూడా వచ్చారు, వాయిస్ తీసుకున్నారు, అంతా చూసారు కానీ ఎక్కడ వార్త కనిపించినట్టుగా అయితే లేదు. బేసిక్ ఏంటంటే అందరూ కోవాబన్ను విషయంలో ఉన్నారు పాపం. కోవాబన్ను 10 రూపాయల కోవాబన్ను ఎట్లా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఎట్లా అని చెప్పేసి ఆ 10 రూపాయల కోవాబన్ను మా అందరికి కావాలి, మా ఆకలి తీరుస్తా ఉన్నదని దాని గురించి ఇటు టీవీ చర్చలు కావచ్చు, అటు నాయకులు కావచ్చు తిరుగుతూ ఉన్నారు. మిగిలిన జనాలు జావని ఏం కాదు. అదే అన్నిటికంటే ఇప్పుడు మన మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ అది. బాగుంది. సో మీరు జాగ్రత్త అన్నిటికి మించి. ఎందుకంటే ఒకే విషయం బేసిక్గా దేశం కోసం ధర్మం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులే చాలా తక్కువ ఈరోజు, తగ్గిపోతున్నారు రోజు రోజుకి. అట్లా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉంటే మీ చుట్టూ ఉన్న సమాజం బాగుంటుంది. అండ్ దానికోసం ఏ క్షణమైనా సరే రిఫ్లెక్షన్ మీకు ప్రతి విషయంలో ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటుంది. ఏ క్షణంలో మీరు మాకు కాల్ చేయొచ్చు అండ్ మెసేజ్ కూడా చేయొచ్చు. అండ్ ఇంతకు మించినటువంటి హెల్ప్ ఏదైనా కావాలి అనుకున్నా మా బాధ్యతగా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం. సరే, మీ అప్డేట్స్ ఏదైనా అప్డేట్ ఉంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మాకు కాల్ చేయండి, చెప్పండి సరేనా? ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. సో చూసారు కదా, భార్గవ చెప్పినటువంటి విషయాలు విన్నారు కదా మీరు. సో ఏం జరుగుతున్నది ఇక్కడ? ఏకంగా దాదాపు 8 మంది వ్యక్తులపైన దాడి జరిగింది. ఎందుకు దాడి జరిగింది అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ సంఖ్యకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కలిసి అక్కడ ప్రార్థనా గీతం చదువుతా ఉంటే మీరు ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. ప్రార్థనా గీతం చదివితే మత విద్వేషాలు రెచ్చగొట్టినట్ట. ఆ ప్రార్థనలో ఏముంటుంది? నమస్తే సదావత్సలే మాతృభూమి, ఈ దేశం గురించి ఉంటుంది తప్ప ఈ ధర్మం గురించి ఉంటుంది. భారతదేశం బాగుండాలి అని కోరుకుంటారు ఆ ప్రార్థనలు. అది కాదురా బాబు, ఈ మధ్య కాలంలో వైరల్ అవుతా ఉన్నాయి విచిత్రమైనటువంటి ప్రార్థనలు చదువుతా ఉన్నారు. జనగణమన్న చదవమంటే మేము చదవమని ఇంకేదో చదువుతారు. వందే మాత్రం చదవమంటే మేము చదవమని ఇంకేదో చదువుతారు. వందే మాత్రం చదివేటప్పుడు నిలబడాలి అంటే మేము నిలబడము అని చెప్పేసి బయటకు వచ్చి రోడ్ల మీద
మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది వచ్చేసి మాకు ప్రత్యేక దేశాలు కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి అటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడం. అటువంటి వ్యక్తులని మనం పోనీలే పాపం అంటాం, స్వేచ్ఛ అంటాం, వాళ్ళకి ఇచ్చినటువంటి స్వాతంత్రపు హక్కు అంటాం, రాజ్యాంగం హక్కు అంటాం, ఇంకేదో అంటాం. అండ్ స్కూళ్ళలో కాలేజీల్లో ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ రంజాన్ మాసం మొదలవుతుంది కదా, విద్యార్థులకు కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, అందరికీ కూడా స్పెషల్ మీరు ఈ 1 hour ముందే వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో టైం పోవచ్చు అట్లా అని చెప్పేసి స్పెషల్ అవర్స్ ఇచ్చేస్తాం. లీవ్ గ్రాంట్ ఇట్లా పర్మిషన్ గవర్నమెంట్ అఫీషియల్గా జీవోలు జారీ చేస్తూ ఉంటారు. మరి ఎందుకు కేవలం హిందూ సమాజం విషయానికి వచ్చేసరికి ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది? అక్కడ చంపుతున్నా కూడా అట్లీస్ట్ ఎవరు మాట్లాడడానికి దిక్కు లేదు. ఎందుకోసం? ప్రతి దానికి రీజన్ ఏంటో మనకు తెలుసు.